చామరం ఎక్స్పర్ట్ల ప్రేక్షకులకి స్వాగతం. మనం గృహహింసపైన అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ రోజున ఈ రక్షణ అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు వీళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులే అని ఒక విషయాన్ని కొత్త విషయం. ప్రభుత్వ ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం చేసిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం. కానీ గృహహింస వచ్చేటికల్లా రక్షణ అధికారులని ఒకటి, స్వచ్ఛంద సేవ ఎన్జిఓస్ వీళ్ళు కూడా అంటే ప్రభుత్వ ఉద్యోగులే కాదు. ఎందుకంటే రక్షణ ఉద్యోగులు కూడా, రక్షణ అధికారులు కూడా ఈ మహిళలకి అండగా ఉంటారు. అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా మనం చెప్పుకుంటున్నారు ఏ స్వచ్ఛంద సేవా సంస్థలకి అర్హత ఉంది అనేది. అంచేత వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులకి అంటే ప్రభుత్వ ఉద్యోగులకి ఏ రకంగా అయితే హక్కులు ఉంటాయో, రక్షణ ఉంటుందో, అదేవిధంగా గృహహింస విషయంలో మహిళలకి అండగా ఉన్నటువంటి రక్షణ అధికారులకి, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులకి ఆ రకంగానే ఈ రక్షణ అధికారులు అంటే వాళ్ళకి ఏంటి అర్హతలు, ఏ రకంగా అర్హతలు గుర్తిస్తాం. ఈ రక్షణ అధికారుల అర్హతలు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలచే నియమించబడిన రక్షణ అధికారులు ప్రభుత్వ ఉద్యోగులకు ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కూడా ఉండాలని లేదు. స్వచ్ఛంద సంస్థల సభ్యులు కూడా ఉండొచ్చు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు కూడా ఉండొచ్చు, లేదు మామూలు కూడా ఉండదు. స్వచ్ఛంద సంస్థలు అవసరం మామూలు కూడా ఒక వ్యక్తిని రక్షణ అధికారిగా పెట్టుకోవచ్చు. అలాగే మహిళలనే రక్షణ అధికారులుగా నియమించడం ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే రక్షణ అధికారులు ముఖ్యంగా మహిళలకి ఇవ్వాలి. మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి వీలైనంత వరకు రక్షణ అధికారులుగా ప్రాధాన్యత ఇవ్వాలి. రక్షణ అధికారులు ఉద్యోగ కాలపని 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు అయిపోయాక మళ్ళీ వాళ్ళకి రెన్యూల్ చేయాల్సి వస్తుందన్నమాట. అంచేది ఈ రంగా రక్షణ అధికారులు అనేది వాళ్ళు యాక్చువల్గా గవర్నమెంట్ జాబ్ ఏం చేయట్లేదు. ప్రభుత్వంలో వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగం కాదు, కానీ ప్రభుత్వం వాళ్ళని ఒక చట్టపరంగా గుర్తించేవాళ్ళ. అంచేత ఈ సెక్షన్ 30 మా గృహహింస సంబంధించిన చట్టం 30 సెక్షన్ రక్షణ అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగులే అంటూ చెప్పింది. చట్టానికి అనుబంధంగా కదా గల నిబంధనల కింద జారీ చేయబడిన ఉత్తర్వులను అమలు చేసే క్రమంలో రక్షణ అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ప్రభుత్వోద్యోగులుగా పరిగణించబడతారు. మేషుడికి ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఈ ఆర్డర్ని రక్షణ అధికారులు వాళ్ళే ప్రభుత్వ ఉద్యోగులు కాదు, స్వచ్ఛంద సేవా సంస్థలు స్వచ్ఛంద ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు ఏ రకంగా అయితే ఆర్డర్ని పాటించడానికి వాళ్ళకి అధికారం ఉందో అదే అధికారం వీళ్ళకి ఉంది అని ఈ గృహహింస సంబంధించిన సెక్షన్ 30 పేర్కొంటారు అన్నమాట. అది గుర్తుంచుకోండి. అంచేత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ప్రభుత్వోద్యోగులుగా పరిగణించబడతారు. ఆ క్రమంలో ప్రభుత్వోద్యోగులు అనే పదానికి భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 21లో ఇవ్వబడిన నిర్వచనమే వీరికి వర్తిస్తుంది. పబ్లిక్ సర్వెంట్ అంటే ప్రభుత్వ ఉద్యోగి. మనం మామూలుగా ప్రభుత్వ ఉద్యోగం అంటాం, పబ్లిక్ సర్వెంట్ అంటాం. పబ్లిక్ సర్వెంట్ అంటే ప్రభుత్వ ఉద్యోగి అనమాట. అంటే ప్రభుత్వం వాళ్ళని అపాయింట్ చేస్తుంది, ఉద్యోగం ఇస్తుంది, వాళ్ళకి ప్రభుత్వం జీతం కూడా ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇక జీతం ఇవ్వకపోయినా సరే రక్షణ అధికారి, స్వచ్ఛంద సంస్థ వీళ్ళు ప్రభుత్వం జీతాలు ఇవ్వదు వీళ్ళకి. కానీ ఒక పబ్లిక్ సర్వెంటు ఏ రకంగా అయితే ఈ విషయంలో వాళ్ళకి ఎటువంటి పబ్లిక్ ఏ రకమైన అధికారం ఉంటుందో అదే అధికారం వీళ్ళకు కూడా ఉంటుంది. ఎప్పుడే విషయంలో గృహహింస విషయంలో వీళ్ళు చేసే సహాయం విషయంలో ఉంటుంది. రక్షణ అయితే ప్రభుత్వ శాఖల్లో పనిచేసేవారు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు కారు. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ కంపెనీలు, కార్పొరేషన్లలో ఉద్యోగులు, స్థానిక సంస్థల ఉద్యోగులు, ప్రజలు ఇంకా అనేక రకాల మంది దీంట్లో ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులే. ఇది సంబంధించి భారతీయ శిక్షా స్మృతిలో సెక్షన్ 21లో చాలా సుదీర్ఘమైన వివరణ పడింది. ఈ చట్టం కింద రిజిస్టర్ కాబడిన సర్వీస్ ప్రొవైడర్ల వంటి స్వచ్ఛంద సంస్థల్లోని సభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగులేని ఈ సెక్షన్లు నిర్వహించడం బట్టి ప్రభుత్వోద్యోగి లేదా పబ్లిక్ సర్వెంట్ పదం యొక్క పరిధి ఎంత విస్తృతమైందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ప్రభుత్వోద్యోగి అనే పదం యొక్క విశిష్టత, ప్రాధాన్యం ఎటువంటిది అంటే ప్రభుత్వోద్యోగులుగా పరిగణించబడేవారు తమ విధి నిర్వహణలో చేసిన పనులకు
సంబంధించి వ్యక్తిగతంగా ఎటువంటి బాధ్యత వహించవలసిన లేదు. ఆ పనులు సంబంధించి వారిపై ఎటువంటి సివిల్ లేదా క్రిమినల్ చర్యలైనా చేపట్టడానికి వీలు లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం అనుకోండి, వాళ్ళు ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఆర్డర్ ఇచ్చి చేస్తారు అంతే. నువ్వు కూడా చేయడానికి అన్నానికి ఎప్పుడు వాళ్ళని అన్నానికి వీల్లేదు. వాళ్ళ మీద నువ్వు ఇలా చేసావు అలా చేసావు అని ఎవరు కేసు పెట్టడానికి వీల్లేదు. ఎందుకని? మేజిస్ట్రేట్ ఆర్డర్ వాడు ఈ ఈ రక్షణాధికారి కానీ లేకపోతే ప్రత్యేక సేవా సంస్థ కానీ దాన్ని అమలు పరచాలి. నువ్వెవడు పబ్లిక్ సర్వీస్ చేయాలి, గవర్నమెంట్ ఉద్యోగం చేయాలి, నువ్వెవడు అమలు పరచడానికి అన్నానికి వీల్లేదు. వీళ్ళు కూడా పబ్లిక్ సర్వెంట్గా ఈ విషయంలో భావించబడతారు. అది గుర్తించండి. మామూలుగా అయితే ఎవరైనా నువ్వు చెప్పడానికి నువ్వేం గవర్నమెంట్ ఉద్యోగా అని అంటారు. ఎస్, గృహిణి విషయంలో వచ్చేటికల్లా వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం కిందే భావించబడాలి. స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఎక్కడైతే గృహహింసకు గురైన మహిళకి ఎక్కడైతే రక్షణ కల్పిస్తున్నారో అక్కడ రక్షణాధికారి కానీ లేకపోతే ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ గవర్నమెంట్ వాళ్ళలాగానే ప్రభుత్వం వాళ్ళలాగానే వీళ్ళని కూడా భావించాలి. వాళ్ళకు కూడా ఆరోగ్యాన్ని వాళ్ళని ఎవరు అనడానికి వీలు. ఎందుకని? గవర్నమెంట్ ప్రకారంగా వీళ్ళు గుర్తించింది, వీళ్ళకి ఆ రకం పవర్ ఇచ్చింది. ఆ పవర్ అది తెలుసుకోవాలి. అంచేత వీళ్ళు ఎటువంటి సివిల్ లేదా క్రిమినల్ చర్యలు చేపట్టడానికి వీలు లేదు. చట్టపరిధిలోని రక్షణాధికారులు, సర్వీస్ ప్రొవైడర్లు ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించబడడానికి ఇదే కారణం. రక్షణ ఉత్తర్వులను ఉల్లంఘించడం శిక్షార్హమైన నేరం. మేజిస్ట్రేటు వెలువరించిన రక్షణ ఉత్తర్వును లేదా మధ్యంతర రక్షణ ఉత్తర్వును కానీ కుటుంబహింసకు పాల్పడిన వ్యక్తి ఉల్లంఘించడం చట్ట పరిధిలో శిక్షార్హమైన నేరంగా పరిధిపడుతుంది. ఒకవేళ మరి నువ్వు చేయడానికి వీల్లేదు, ఆమె వెంట వెళ్ళడానికి వీల్లేదు, ఆమె ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదు అని ఆర్డర్ వేశారనుకోండి, వేస్తే వాడిని ఉల్లంఘించాడనుకోండి నేరం. అతను తప్పకుండా అది మీద పనిష్మెంట్ ఇస్తారు. అతనికి చట్టపరంగా శిక్ష వేస్తారు. మేజిస్ట్రేట్ ఆర్డర్ని ఉల్లంఘించినట్లయితే ఈ చేయడానికి వీలు, అది చేయలేదు, ఆమెను ఇబ్బంది పెట్టడానికి లేదు, ఆమె ఉద్యోగం చేయకుండా అడ్డుపడడానికి లేదు, ఆమె డబ్బులు తీసుకోవడానికి వీలు లేదు అని ఆర్డర్ వేస్తే ఆర్డర్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే ఆమెకు బాధ కలిగిస్తున్నారో శారీరకంగా కానీ మానసికంగా కానీ వాడు దూరంగా ఉండాల్సిందే. వాడు ఏం చేసేదే చట్టపరంగా అతను శిక్షించడం జరుగుతుంది. రక్షణ ఉత్తర్వులను వెలువరించిన మేజిస్ట్రేట్ వీలైనంత వరకు ఆ ఉత్తర్వుల ఉల్లంఘన పాల్గొన్న వృద్ధాపైన విచారణ జరపవచ్చు. అతనికి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా 20,000 రూపాయల వరకు జరిమానా లేదా 2 విధించవచ్చు. అంచేత మేజిస్ట్రేటు నువ్వు ఈ విచారణ జరుగుతున్న కాలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె మీద ఎటువంటి చర్య తీసుకోవడం వీలు లేదు, ఏం అనడానికి వీలు లేదు. ఆవిడ ఏ రకం ఆర్టించిన అలాగే ఊరుకొని ఇటువంటి అన్నా వీలేదని అంత తర్వాత చేసినట్లయితే, ఒకవేళ ఈయన ఉల్లంఘించినట్లయితే సంవత్సరం పాటు జైల్లో పెడతారు, 20,000 జరిమానా వేస్తారు. అది గుర్తించండి. అంత తేలిగ్గా లేదు గృహహింస విషయంలో, అంత తేలిగ్గా వచ్చేసండి. అని సబ్సెక్షన్ 1 కింద నేరం చేసేందుకు గాను ముద్దాపై నేరారోపణ చేసే క్రమంలో భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 498A కింద, అదే చట్టంలో ఇతర సెక్షన్ల కింద, వరకట్న నిషేధ చట్టం 1961 కింద కూడా సందర్భానుసారంగా నేరారోపణ చేయవచ్చు. ఆ చట్టాలు సెక్షన్ల కింద కూడా నేరం జరిగినట్లు మేజిస్ట్రేట్ భావించినట్లయితే ఈ రకంగా చాలా. అంచేత సాధారణంగా క్రిమినల్ న్యాయ సూత్రాల ప్రకారం ముద్దాయి నేరం చేసేట్టుగా నిర్ధారణకు రావాలంటే ఫిర్యాదు యొక్క సాక్ష్యం లేదా వాంగ్మూలాన్ని మరికొంత ఇతర సాక్షులు తప్పనిసరిగా బలపరచాలి. కానీ ఈ సెక్షన్లో అందుకు భిన్నంగా ఉంది. రక్షణ ఉత్తర్వులను ముద్దాయి ఉల్లంఘించేట్లుగా కేవలం బాధితురాలు వాంగ్మూలం ఇస్తాలు. మామూలుగా తప్పు చేశారంటే ఆ తప్పు చేశారని 2 వాళ్ళ తప్పు చేశారని నిరూపించాలి. ఎదుటి వాళ్ళు వీడి తప్పు చేశాడండి, వీడు దొంగతనం చేశాడండి, వీడు కొట్టాడంటే ఇంకోటి చెప్పాలి, ఇంకోటి సాక్ష్యం కావాలి. వీడు కొట్టాడంటే ఇంకోటి సాక్ష్యం ఇస్తే కానీ, లేకపోతే వీడు కొట్టాడని సరే ఏమైనా కంప్లైంట్ ఇచ్చారనుకోండి, వీడు కొట్టాడని కంప్లైంట్ ఇస్తే కొట్టాడని ఈ కంప్లైంట్ మాత్రం కుదరదు.
కొట్టినట్లుగా ఒకటి చూడాలి, చూసినవాడు సాక్షి ఇవ్వాలి. కానీ గృహహింస విషయంలో సాక్ష్యం అసలు వాడు ఉల్లంఘించాడు, వాడు కొట్టాడని బాధ్యత చెప్తే అదే న్యాయం, అదే సత్యం. మరి నన్ను కొట్టాడు అని బాధ్యతలు చెబితే అది సాధ్యం కాదు. దాని మళ్ళీ సాక్ష్యం అసలు చెప్పమనండి, నేను కొట్టలేదు అంటాడు, చెప్పమనండి సాక్ష్యం తీసుకురామని నేను కొట్టినట్లుగా తిట్టినట్లుగా నేను ఏదో చేసినట్లుగా సాక్ష్యం చూపించండి నేను అనడానికి వీల్లేదు. ఎందుకంటే ముద్దాయి ఉల్లంఘించేట్లుగా కేవలం బాధితురాలు వాంగ్మూలం ఇస్తే చాలు. ఇతర సాక్షులు లేనప్పటికీ ముద్దాయి నేరం చేసినట్లుగా నిర్ధారించి శిక్ష విధించవచ్చు. ఈ చట్టం విలక్షణమైన ప్రత్యేక శాసనం కాబట్టి ఈ విధంగా ప్రత్యేక న్యాయ రూపనిదాన్ని ప్రవేశపెట్టబడింది. అంటే గృహహింస చట్టం ఎంత స్ట్రాంగ్గా ఉంది, మహిళల తరపున చూసుకోండి. సాక్ష్యం కూడా అవసరం లేదు. అతను నన్ను కొట్టాడు, తిట్టాడు, నాకులా మాట్లాడు అని అంటే అది ఏదండి సాక్ష్యం అనండి, సాక్షి నేను చెప్పింది చెప్పమనండి అంటే అన్నా కూడా లాభం లేదు. ఇంకా అవేం పనికిరావు. సరైన కారణం లేకుండా రక్షణ ఉత్తర్వుల్లో మేజిస్ట్రేట్ సూచన విధులను రక్షణాధికారి సరిగ్గా నిర్వహించకపోవచ్చు ఒక్కోసారి, లేదా నిరాకరించవచ్చు. అందుకు గాను రక్షణాధికారి కూడా 1 సంవత్సరం జైలు శిక్ష. మేజిస్ట్రేట్ అని ఆర్డర్ ఇస్తే రక్షణాధికారి దాన్ని అమలుపరచకపోయినట్లయితే అతనికి కూడా 1 సంవత్సరం జైలు శిక్ష ఉందండి. అంతే ప్రభుత్వ అనుమతి లేనిదే రక్షణాధికారి కేసు దాఖలు చేయలేదు. ఇలాంటప్పుడు ఏంటంటే ఏరంటే రక్షణాధికారి మీద ఒకరు చేయలేదంటే ప్రాసిక్యూషన్ లీగల్ చర్యలు తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం అధికారి దానికి అనుమతి కావాలి. ఆ రంగంకి మాత్రం రక్షణాధికారి కొద్దిగా రక్షణ కలిగించారు, ప్రభుత్వం చేయాలి. ఆ రంగం ఈ రంగా గృహహింస సంబంధించినవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మేము చాలా విషయాలు తీసుకున్నాం. అంచేత గృహహింస విషయంలో చాలా డీటెయిల్గా మీకు ఎన్నో విషయాలు తెలియజేయడం జరిగింది. అంటే మహిళలు ఈ విషయంలో చేతున్నది ఎవ్వరు కూడా గృహహింసతో మౌన వేదన భరిస్తూ ఉండనవసరం లేదు. వాళ్ళు నిజంగా వాళ్ళ మీద హింస జరుగుతూ ఉంటే వాళ్ళు తప్పకుండా చట్టం యొక్క సహకారాన్ని పుచ్చుకొని వాళ్ళు హాయిగా ఉండొచ్చు. అంతేగాని హింస భరిస్తూ ఉండొచ్చు. అది శారీరక హింస కావచ్చు, మానసిక హింస. ఎన్నో విషయాల్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదేదని ఆ రంగా చూడండి. ఈ రంగాన మీకు కావాల్సిన సమాచారం వచ్చిందనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది విషయం చేసి అడిగారు. వాళ్ళందరికీ కూడా అంత డీటెయిల్గా మీకు గృహహింస గురించి తెలియజేయడం జరిగింది. అంటే మరొక విషయం పైన నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.